నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. దావోస్ పర్యటన ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నాడు. అదేవిధంగా కోట్ల పెట్టుబడి, అదేవిధంగా వేల జాబులు తీసుకొచ్చారని తనైతే చెప్తా ఉన్నారు. దీనిపైన మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత మన్నె కిషన్ అని ఉన్నారు. అన్న, ఎలా చూస్తూ ఉన్నారు? ఈ రోజున తను చాలా కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వస్తున్నాను, వేల జాబులు తీసుకొస్తున్నా అని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు? అసలు గత సంవత్సరంలో 40,000 కోట్లను ప్రకటించుకున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పటి వరకు 40 పైసల పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేదు. అదానీ గారి 12,400 కోట్లు అని చెప్పిండు, పంప్డ్ స్టోరేజ్ అని చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ పంప్డ్ స్టోరేజ్ అని చెప్తున్నాడు. అదే ఇంకా గ్రౌండ్ కాలేదు. గోదీ ఇండియా అనే ఒక కంపెనీ, దాని ఫైనాన్షియల్స్ కేవలం 27 లక్షలు మాత్రమే. అది 8,500 కోట్లు పెట్టుబడి పెడుతుంది అని చెప్పిండు. అవి ఇంకా పెట్టుబడి కాలేదు. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గొప్పలు చెప్పుకునే బదులు అసలు ఆ 40,000 కోట్లలో ఎంత పెట్టుబడి జరిగిందో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇందులో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా ఇక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి పెళ్ళి మాత్రం తీసుకుపోయి దావోస్లో చేసినట్టు ఇక్కడి కంపెనీలనే, ఇక్కడి మేఘానే, ఇక్కడి స్కై రూటే, ఇక్కడున్న కంపెనీలను నువ్వు దావోస్ దాకా తీసుకుపోయి చూడు నేను ఇన్ని వేల కోట్లు తీసుకొని వచ్చినాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి హోర్డింగ్లు పెట్టుకోబడితేవి, ప్రచారం చేసుకోబడితేవి. కనీసం ఆ పంప్డ్ స్టోరేజ్ మీద అవగాహన అనేది ఉందా? అసలు అంత పెద్ద రిజర్వాయర్స్ మన దగ్గర ఉన్నాయా నువ్వు పంప్డ్ స్టోరేజ్ చేసేదంతా? సో ఇవాళ ఉట్టి బూటకప్. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయనకు అసలు ఏ కంపెనీతో చేస్తుండో కూడా ఆయనకు తెలియదు. ఉర్సా క్లస్టర్స్ ఎక్కడున్నది? ఉర్సా క్లస్టర్స్ ఆ కంపెనీ గురించి ఎక్కడ వెతికినా కూడా ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ లేదు. కేవలం అదొకటే కాదు, దిలీప్ షాంఘ్వి కూడా ఎవరో తెలియదు వారికి. అసలు ఏ ఎండీతో చేస్తుండో కూడా తెలియదు. దాన్ని మేము ఎత్తి చూపెట్టిన తర్వాత ఈయన ఎండీ కాదు అని. ఫస్ట్ ఏమో సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ షాంఘ్వితో రేవంత్ రెడ్డి ఒప్పందం 45,000 కోట్లు అని ఫ్రంట్ ఇట్లా ప్రచారం చేసుకుంటాడు. తర్వాత ఈయన కాదే ఆ దిలీప్ షాంఘ్వి, ఇంకెవరో వేరే నువ్వు ఎవరినో చూపెడుతున్నావు అంటే తర్వాత మళ్ళీ సీఎం కార్యాలయం నుంచి పంపిస్తారు ప్రెస్ నోట్, ఈయన కాదు అని దిలీప్ షాంఘ్వి. ముఖ్యమంత్రివి కదా నువ్వు, దావోస్కి పోయి దారుణమైన కామెడీ లేనిది ఏ కంపెనీతో చేస్తున్నావు? గతంలో కూడా ఇట్లనే వాల్చ్ కర్రా అనే ఒక కంపెనీ, ఆయన చూస్తే ఆయన కాఫీ మెషిన్ ఖరాబ్ అయిందని ట్విట్టర్లో తగాదా పెట్టుకుంటుండే. ఆయనే 850 కోట్లు పెడతాడంట. పోయి నీ సొంత తమ్మునితో 1000 కోట్ల ఒప్పందము అని స్వచ్ఛ బయోతో పెడతావు. అవన్నీ కంపెనీలు లెక్క చెప్పును. గోదీ ఇండియా గురించి చెప్పు, వాల్చ్ కర్రా గురించి చెప్పు, స్వచ్ఛ బయో గురించి చెప్పు. ఇవి ఎన్నొచ్చి పెట్టుబడులు పెట్టినాయి, ఎంతమంది యువతకు వచ్చింది? అప్పటిదే లేనిది ఇప్పుడేది కొత్తగా తీసుకొని వచ్చినట్టు నువ్వు. సో ఇదంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం, ప్రజలను మోసం చేసి డైవర్ట్ చేయడానికి మాత్రమే. దమ్ముంటే దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంతమంది ఇప్పటికీ యువతకు ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు ఇక్కడ గ్రౌండ్ అనేది రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇంకొక విషయం అన్న, ఇది గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసిందని కొన్ని సంస్థల పేర్లు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అవే సంస్థలతోని మళ్ళీ కొత్తగా ఒప్పందాలు తీసుకొని వస్తా ఉన్నా, ఎలా చూస్తారు? ఎగ్జాక్ట్లీ. అప్పుడు అంత తప్పుడు ప్రచారం చేసిర్రు, అబద్ధాలు ప్రచారం చేసి ఆ సునీల్ కనుగోలే అనేట ఆయనని పెట్టుకున్నారు. అందరి మీద దుమ్మెత్తిపోసిర్రు. ఇగో వీళ్ళని సిబిఐకి వేస్తాం, వీళ్ళు ఈడీకి వేస్తాం, వీరు కేసీఆర్ గారి కుటుంబము ఇది అదని చెప్పారు. ఇవాళ వాళ్ళతోని నువ్వు డావోస్లో ఒప్పందం చేసుకుంటున్నావు. ఫినిక్స్ అనే సంస్థతో ఇవ్వండి, వాళ్ళు రిలీజ్ చేసిన లేఖలోనే ఉన్నది ఫినిక్స్ అనే సంస్థ. ఆ ఫినిక్స్ సంస్థ మీద సిబిఐకి పోతాం మేము ఇది అదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు చెప్పారు. ఇప్పుడు మరి దావోస్లో ఎట్లా చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పంపు సిబిఐకి, ఇప్పుడు పంపు రేవంత్ రెడ్డి గారిని ఈడీ దగ్గరికి. అంతా అబద్ధాలు, నోరెత్తితే అబద్ధాలు, పచ్చి మోసాలు. దావోస్ని కాస్త, వాస్తవానికి దావోస్ ఒక మంచి గ్లోబల్ ప్లాట్ఫామ్, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. కానీ దాన్ని కాస్త నువ్వు బోగస్గా మార్చేసినావు. ఇంకోటి, గురు శిష్యులు కూడా అక్కడ కలుసుకున్నారు, దానిపైన ఏమంటారు? ఇక అందరూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ కలుసుకున్నారు. ఎవరిని కలిసిర్రు అనేది ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసిర్రు, నువ్వు పోయి అక్కడ పిచ్చారెడ్డి మేఘా వాళ్ళని కలిసినావు, కృష్ణారెడ్డిని పిచ్చారెడ్డిని వాళ్ళని కలిసినావు. సో ఆయనే వాళ్ళ రాష్ట్రానికి లాభం చేసుకుంటున్నాడు కావచ్చు, కానీ మన రాష్ట్రానికి నువ్వు ఏం చేసినావు, ఏం సాధించుకొని వచ్చినావు, ఏం పొడిచినావు అంటే మాత్రం ప్రస్తుతానికైతే ఏం కనబడతలేదు. ఇది దావోస్ పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి గారు. వచ్చింది చేసేది ఏం లేదు. గతంలో కూడా చాలా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు, కానీ వీటికి సంబంధించిన సంతకాలు కానీ లేకుంటే వాటిని రిలీజ్ చేసే సిచ్యువేషన్ ఎక్కడ కనబడట్లేదని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో బీఆర్ఎస్ గుమాన్, మియానే.